హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను దోసకాయతోటి పెసరపప్పు కూర వండుతున్నాను. చూడండి, దానికోసము 2 దోసకాయలు తీసుకున్నాను, 1 కప్పు పెసరపప్పు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇవైతే మెయిన్ అండి. ఇప్పుడైతే పెసరపప్పు కుక్కర్లో వేసుకొని కడిగి కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకుందాము. చూడండి, ఆ విధంగా ఒకసారి కడిగేసి మళ్ళీ కావలసినన్ని నీళ్ళు కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఆయిల్, 1 పావు టీ స్పూన్ అంత, చాలా కొంచెం పసుపు అవి వేసుకొని ఇప్పుడు దోసకాయలు అయితే పొట్టు పీల్ చేసేసి మనం టేస్ట్ చూడాలి కంపల్సరీ. దోసకాయలు అయితే ఎప్పుడైనా చేదొస్తాయి, అట్లా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఆ విధంగా మధ్యలో కొన్ని విత్తనాలు అయితే కొంచెం తీసేసిన లైట్గా. చూడండి, ఆ విధంగా కట్ చేసేసుకుంటే బాగుంటాయి. పప్పులో కొంచెం దోసకాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్టీగా. ఇదైతే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీ డైజెషను దోసకాయతోటి. కాబట్టి దానికి కావలసిన పచ్చిమిరపకాయలు అయితే నేను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నా. సాల్ట్ వేసిన, 2 వెల్లుల్లి వేసిన. చూడండి, ఇప్పుడైతే 2 విజిల్లు వచ్చేస్తున్నాయి. బంద్ చేసేస్తున్నా స్టవ్. చూసిన స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు ఆ విధంగా అయితే ఉంది. అందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చికారం వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ తక్కువగా ఉన్నాయి కదా, కొంచెం గరిటె జారుడుగా ఉండాలి పప్పు ఎప్పుడైనా. కొంచెం ధనియాల పొడి వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకు అందులో వేసేటివన్నీ అయిపోతాయి. తాలింపు పెట్టేసుకోవాలి, ఇంకా అంతే. తాలింపుకైతే చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, 2-3 ఎల్లిపాయలు దంచేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, కొంచెం పసుపు, అంతే. చాలా బాగుంటుంది తాలింపు వేసేసుకుంటే. వెల్లుల్లి వేస్తాం కాబట్టి ఆ స్మెల్ తోటి పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పచ్చి 2 వేసాం కదా, ఇప్పుడు తాలింపులో కూడా వేసేసుకోవాలి. ఆ విధంగా మంచి కలర్ఫుల్గా, చూడడానికి కళ్ళకు ఇంపుగా ఉంటుంది. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దేనికైనా వాడుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది, ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. నెయ్యేసి అన్నం కలిపి పెట్టాలి కానీ మంచిగా తింటారు. మీరు కూడా చూడండి, చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆ విధంగా నేను గిన్నెలోకి అయితే తీసేసుకొని ఇప్పుడు నేను సాల్ట్ అది సరిపోయిందా చూసుకుందామని చూశాను. కరెక్ట్గా ఉంది. మీరు కూడా చూడండి, ఎక్కువ పులుపు ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.